హాయ్ అండి, నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఈ వీడియోలో స్వీట్ చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. జ్యూసీగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకు నార్మల్ చపాతీల కంటే ఈ స్వీట్ చపాతీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ స్వీట్ చపాతీని చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్ లో స్వీట్ చపాతీ కనుక ప్రిపేర్ చేశారంటే పొంగుతూ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి. మరి మంచి టిప్స్ తో ఈ స్వీట్ చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ స్వీట్ చపాతీని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ చేసుకొని తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి జల్లించి పెట్టుకున్న 1 కప్పు వరకు గోధుమ పిండిని అయితే తీసుకోవాలి. మీరు ఈ గోధుమ పిండికి బదులుగా మైదా పిండితో కూడా ఈ స్వీట్ చపాతీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా గోధుమ పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. సాల్ట్ ని ఎక్కువగా యాడ్ చేయకండి, టేస్ట్ అనేది అంతగా బాగోదు. ఇలా సాల్ట్ ని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలిపేసుకోవాలి. వాటర్ ని ఒకేసారి వేసుకోకండి. వాటర్ ఒకేసారి వేసుకున్నామంటే పిండి అనేది మనకు లూజ్ గా అయిపోతుంది. కాబట్టి వాటర్ ని కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలిపేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా కలిపేసుకోండి. మనము పిండిని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. మీకు టైం లేదంటే వెంటనే చేసేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. మీరు చపాతీ పెద్ద సైజులో కావాలంటే పెద్దగా పిండి ముద్దను తీసుకోండి. లేదు మీకు మీడియం సైజులో కావాలంటే మీడియం సైజులో పిండిని తీసేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ నేను తీసుకున్న పిండికి ఒక 5 బాల్స్ అయ్యాయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా 5 బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండిని బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఒక చపాతీ పీటను తీసేసుకొని దానిపైన కొద్దిగా పిండిని జల్లించుకోవాలి. ఇలా పిండిని వేసేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న పిండి ముద్దని దీనిపైన పెట్టేసుకొని మనము చపాతీ లాగా ఒత్తుకోవాలి. మరి పెద్ద సైజులో ఒత్తుకోకండి, చిన్నగా ఒత్తుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మీడియం సైజులో మంచిగా ఒత్తుకోండి. ఇలా చపాతీ లాగా ఒత్తుకున్న తర్వాత ఇందులోకి మన టేస్ట్ కి తగ్గట్టుగా షుగర్ ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వల్ల అయితే కాస్త షుగర్ ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. ఇలా షుగర్ ని వేసుకున్న తర్వాత చూడండి, చపాతీ కార్నర్స్ ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చపాతీ కార్నర్స్ ని కొద్దిగా ఇలా ఒత్తుకుంటూ పూర్తిగా క్లోజ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఒత్తేసుకొని మళ్ళీ చపాతీలాగా చేసేసుకోవాలి. చపాతీని బాగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా ఒత్తుకోవాలి. మీకు పెద్ద సైజులో చపాతీ కావాలనుకుంటే మీరు ముందుగానే పిండి ముద్దలు చేసుకునేటప్పుడు కాస్త పెద్ద సైజులో చేసుకోండి. చపాతీ అనేది పెద్ద సైజులో వస్తుంది. నేను చపాతీని మీడియం సైజులో చేయాలనుకుంటున్నాను కాబట్టి మీడియం సైజులోనే పిండి ముద్దని తీసుకున్నాను. చూడండి, చపాతీలాగా దాల్చుకున్న తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా చపాతీలాగా దాల్చుకోవాలి. మనము చపాతీలాగా చేసుకున్న తర్వాత ఇది మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం మందంలో చేసేసుకోండి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఈ చపాతీని పక్కన పెట్టేసుకోండి. మిగిలిన 4 పిండి ముద్దల్ని కూడా ఇదే విధంగా చపాతీలాగా చేసేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ ని ఇలా స్ప్రింకిల్ చేసేసుకోండి. ఆయిల్ కూడా కాస్త వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని అయితే దీనిపైన వేసేసుకోవాలి. ఇలా చపాతీని వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ని తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఈ స్వీట్ చపాతీ ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ చపాతీ అనేది మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అవ్వాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఆయిల్ ని వేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకు స్వీట్ చపాతీ అనేది పొంగుతూ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, మనకు చపాతీ అనేది ఎంత చక్కగా పొంగిందో. ఫ్రై చేసుకోవడం కూడా అయిపోయింది కదా. ఇలా మంచి గోల్డెన్
బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ చపాతీని అయితే తీసేసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన చపాతీని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. ఫ్రై అయిపోయిన చపాతీని ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మిగిలిన చపాతీలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి రెండోసారి వేసిన చపాతీని కూడా ఇలా ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై చేసుకోండి. నిజం చెప్తున్నా, ఈ స్వీట్ చపాతీ టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి మనం రెండోసారి వేసుకున్న చపాతీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై అయిపోయిన చపాతీని కూడా ప్లేట్ లోకి తీసేసుకోవాలి. మనకు మిగిలిన చపాతీలన్నింటిని కూడా ఇదే విధంగా కాల్చుకోవాలండి. మీరు ఈ స్వీట్ చపాతీలోకి కావాలంటే షుగర్ తో పాటు కొద్దిగా ఇలాచి పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఇలాచి పౌడర్ ని యాడ్ చేయలేదు. మీరు కావాలంటే ఇలాచి పౌడర్ ని కొద్దిగా యాడ్ చేసుకున్నారంటే మనకు ఈ స్వీట్ చపాతీ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. చూడండి మనకు మూడోసారి వేసుకున్న చపాతీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది కదా. దీన్ని కూడా ప్లేట్ లోకి తీసేసుకుందాము. మిగిలిన చపాతీలన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ చపాతీ అయితే మనకు రెడీ అయిపోయింది. చూడండి ఎంతో సాఫ్ట్ గా, టేస్ట్ మాత్రం భలే బాగుంటుంది. ఎప్పుడు నార్మల్ చపాతీలే చేస్తూ ఉంటాం కదా, ఒకసారి నేను చెప్పిన టిప్స్ తో ఈ స్వీట్ చపాతీని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. టేస్ట్ అంత బాగుంటుంది. ఈ స్వీట్ చపాతీని పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు ఈ స్వీట్ చపాతీ రెసిపీ కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.